ముందుగా అయితే ఇది మా కిచెన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్ కలర్ థీమ్ కూడా మేము చాలా ఆలోచించి సెలెక్ట్ చేసాం. అండ్ నేను మీ అందరికి ముందుగా కూడా చెప్పాను కదా, ఇది క్లోజ్డ్ కిచెన్ ఉండింది అనమాట. ఇదంతా కూడా వాల్ ఉండి ఇక్కడ ఒక డోర్ వచ్చి కిచెన్ ఇది ఉండింది. సో వీ వాంటెడ్ ఓపెన్ కిచెన్ అని చెప్పి మేము ఈ ఇల్లు కొనుక్కున్న వెంటనే ఇక్కడ ఉన్న గోడంతా పగలు కొట్టించేసి ఇలా బ్రేక్ఫాస్ట్ టేబుల్ అని చెప్పి చిన్నగా ఇలా ఒకటి అడ్జస్ట్ చేయించగలిగాము. అండ్ ఇలా ఓపెన్ కిచెన్ పెడితే ఇంకా కొంచెం స్పేషియస్గా అండ్ విత్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. బిఫోర్ ఇంటికి వచ్చే ముందుగా మా ఇంట్లో ఇక్కడ ఒక సోడా మేకర్ ఉంటుంది. కొంచెం ఇప్పుడు డస్ట్ కూడా ఉంది, నేను క్లీన్ కూడా చేయలేదు. సో ఇది మేము మ్యాక్సిమం ఎప్పుడు యూజ్ చేస్తామంటే దిస్ సమ్మర్ టైమ్స్లో అనమాట. ఇక్కడ ఒకటి ప్రెస్సింగ్ ఉంటుందో అది ఎక్కడుందో ఇప్పుడు తీయాలి. సో ఇందులో సోడా బాటిల్ ఇక్కడ పెట్టేసి తిప్పేసి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి మంచి సోడా వస్తుంది. నిమ్మకాయ సోడా కానివ్వండి, ఏమంటారు సుగంధ సోడా కానివ్వండి. సో చాలా నాకైతే సుగంధ ఫేవరెట్. మనకి ఇక్కడ దొరకదు, బట్ విజయవాడ గుంటూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు నాకు సుగంధ బాటిల్ తీసుకొచ్చేస్తే నేను సమ్మర్స్లో అది మ్యాక్సిమం యూజ్ చేస్తాను. చాలా హెల్దీ కూడా. అండ్ సబ్జా సీడ్స్ అండ్ కొన్ని డ్రింక్స్ కూడా అట్లా ఇంట్లోనే చేసుకుని తాగేవి ఇట్లా స్టార్ట్ చేస్తాం అనమాట. చాలా సీరియస్గా చూస్తుంది హరిని, ఎందుకో నాకు తెలీదు. చెప్పు. జ్యూస్ తీయట్లేదు. జ్యూస్ కాదు, ఇప్పుడు తినే టైం అయింది. సో దిస్ ఈస్ బ్రేక్ఫాస్ట్ టేబుల్. కానీ దీని మీద మేము బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టిన దానికంటే ఇలా హరిని కూర్చోడానికి అవి ఇవి ఇక్కడ పెట్టేసి టక్కున సర్దడానికి తప్ప ఇంకా దేనికి వాడలేదు ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము యూజ్ చేయని ఏంటి చెప్పు. డబ్బాస్ ఉన్నాయిగా చెప్పు. ఇది నాన్న ఆఫీస్ బ్యాగ్స్ అన్నమాట. అక్కడ ఇది నాన్న ఆఫీస్ బాక్సా? బాక్స్ కదా. ఇప్పుడు ఏం అంత డీటెయిల్గా అవసరం లేదు. ఇది వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అప్పుడు బిఫోర్ లాక్డౌన్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దీంట్లో శివ లంచ్ తీసుకెళ్లేవాళ్ళు. సో దీంట్లో వచ్చేసి ఒక 3 బాక్సెస్ ఇట్లుంటాయి అనమాట. ఇంతే వాళ్ళ లంచ్. ఒక బాక్స్లో రైస్ కానివ్వండి, లేదంటే ఒక 2 చపాతీస్, కొంచెం కర్రీ, అంతే. సో ఇక్కడ అన్ని మేము వాడని వస్తువులు అంటే రెగ్యులర్గా యూజ్ చేయని వస్తువులు ఇక్కడ పెడతాం. యాక్చువల్లీ ఇక్కడ పెట్టకూడదు అనుకుంటే శివ తిడుతూ ఉంటాడు, ఎందుకు అట్లా విజిబుల్గా పెడతారని. కానీ ఇక్కడ పెడితే టక్కున దొరుకుతాయి ఏదైనా స్టోరేజ్ చేయడానికి అని చెప్పి ఎంటీ బాక్సెస్ అన్ని కూడా మనం ఇక్కడ పెట్టేసామన్నమాట. ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా యూజ్ చేయనివి. ఇవన్నీ కూడా మనకు అప్పుడప్పుడు అవసరం పడేవి ఇక్కడ ఇట్లా సెట్ చేసేసాం. సో ఈ బ్రేక్ఫాస్ట్ టేబుల్ని మేము ఇలా వాడుతున్నాం అనమాట. సో ఇది చిమ్నీ మేము ఇంటికి రాకముందే ఇట్లా లోపల స్టవ్ ఫిట్ చేయించేసాము. సో దానివల్ల ఇది ఆటోమేటిక్ అనమాట. ఇట్లా వితౌట్ లైటర్ మనం ఆన్ చేసేస్తే, వితౌట్ లైటర్ ఇలా ఒత్తి ఇట్లా అనేస్తే వెలిగిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆటోమేటిక్. అండ్ క్లీనింగ్ కూడా ఈజీ. సో మనకి ఎక్కువ క్లీన్ చేయాలి అని అంటే జస్ట్ మనం అవి పక్కకు పెట్టేసుకొని అండ్ క్లీనింగ్ ఇలా చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈజీ. అండ్ చిమ్నీ ఇది మేము మొన్న ఐకియా వెళ్ళినప్పుడు తెచ్చి సెట్ చేసాము. ఇది ఇలాగా. ఇది నాన్నకు కావాల్సిన సామాన్లు. నాన్న అంటే నాన్న వంట చేస్తారు అనుకుంటారు. సో ఇది ఎక్కువ శివ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది పిజ్జా చేసినప్పుడు కానివ్వండి, లైక్ కేక్ మిక్సింగ్కి కానివ్వండి, ఓవెన్కి సంబంధించినవన్నీ శివనే కుక్ చేస్తారు. కాబట్టి ఇవి శివ యూజ్ చేస్తారని దాని ఉద్దేశం అనమాట. నా కూతురుతో అస్సలు మాట్లాడలేము. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ స్మాల్ ఐటమ్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా. బిఫోర్ మొన్నటి వరకు వేరే కలర్స్లో ఉండేవి. ఇంకా నేను అన్నీ కూడా టప్పర్ వేర్ నుంచి ఆర్డర్ చేశారు అత్తయ్య. సో చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కొంచెం రెడ్ కిచెన్కి మ్యాచింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా ఆర్డర్ చేశారు. సో వీటన్నిటిలో కూడా లైక్ పొళ్ళు అనమాట. ఇది జీరా పౌడర్, అజినామోటో అండ్ ఇలాచీ పౌడర్, సో దట్ విజిబుల్గా ఈజీగా ఉంటుంది. సోడా, పెప్పర్ పౌడర్. సో మనకి విజిబుల్గా ఈజీ ఉంటుంది, యూసేజ్ కూడా ఈజీ ఉంటుంది. సో ఇలా పెట్టేసుకుంటే మనకు కావాల్సిన కుకింగ్ టైంలో యూజ్ ఉంటుంది. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, లైక్ కారం, పసుపు. అండ్ దిస్ ఇస్ సాల్ట్ కూడా చిన్నగా ఉంది. అండ్ దిస్ ఇస్ షుగర్, టీ పౌడర్ అండ్ కాఫీ. సో ఈ ప్లేస్ని ఇలా పెట్టాము. ఇక్కడ మేము యూజ్ చేయనివి లైక్ ఎక్స్ట్రా ఆయిల్, కుక్ చేసిన ఆయిల్ కానివ్వండి, మాకు యూజ్ లేనివి ఎక్కువ ఇక్కడ పెడతాం. పచ్చళ్ళు అండ్ ఏమైనా రిపీటెడ్గా ఉన్నాయి ఇక్కడ పెట్టేస్తాం. అండ్ ఈ పైన అన్నీ కూడా మేము యూజ్ చేయనివి అక్కడ పెడతాం అన్నమాట. సో దట్ ఎక్కువ తీసే పని ఉండదు కాబట్టి అక్కడ అది స్టోరేజ్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ ర్యాక్ వచ్చేసి ఇలా. సో దీంట్లో అన్ని స్పూన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో సమ్ టైమ్స్ లైక్ మెస్అప్. అండ్ దిస్ ఇస్ లైక్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది మనకి. ఇది ఇలా తీసేయచ్చు అనమాట. ఇది ఇలా బయటికి తీసేసి ఈ ఐటమ్స్ అన్ని తీసేసినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈజీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము ఇంటికి రాకముందు దగ్గరుండి చూసి చేయించినవి. అండ్ ఇది వచ్చేసి గ్లాసెస్, కప్స్ ఇక్కడ పెట్టుకుంటాము.
కప్స్ అండ్ గ్లాసెస్కి ఇవన్నీ కూడా. అండ్ కింద వచ్చేసి ప్లేట్స్. సో మ్యాక్సిమం ఈ 3 ఎక్కువ పని ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్ అండ్ గ్యాస్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఏముండవు, ఓన్లీ రైస్ బ్యాగ్ అండ్ గ్యాస్. సో ఇది చూడ్డానికి ఇంత అందంగా ఉంటుంది, క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా. ఎందుకంటే మేము ఇది వైట్ మార్బుల్ చేయించాం. జనరల్గా కిచెన్లో బ్లాకే ఉంటుంది కాబట్టి మార్బుల్, మా కిచెన్లో వచ్చేసి మేము వైట్ మార్బుల్ చేయించాం. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ 1 పీస్ మార్బుల్ తీసుకొచ్చి కట్ చేసి ఇలా చేశారు. క్లీనింగ్ అప్పుడు ఉంటుంది, బికాజ్ వైట్ అంటే ఏ ఒక చుక్క పడిన కాఫీ పౌడర్ అయినా పసుపు కారం ఏది పడినా ఇట్లా మంచిగా గ్లో అవుతుంది అనమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ అందంగా కనిపించాలి, బ్రైట్గా కనిపించాలంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో దానికోసం మేము ఇది చూస్ చేసామన్నమాట వైట్ కలర్ది.